అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఓ ప్రేమ ఓ పగ 28వ భాగం. రచయిత హారిక గారు. వాళ్ళ బాబాయ్ తనకు అన్నీ అనుకున్నారు. ఆయన ఎంతలా డబ్బు ఖర్చు చేసినా, ఎంతలా అప్పులు, పార్టీలు, పేకాట్లంటూ తిరిగినా సరే ఆయనను ఎప్పుడూ ఏమనలేదు. ఆయన కోసం ఎన్నో చేశారు. అలాంటి వారు మిమ్మల్ని చంపి ఎలా అయితే గౌతమ్ సార్ నాన్నగారు అయ్యారో అలాగే గౌతమ్ సార్ని కూడా చేయాలనుకోవడం విన్న తర్వాత అసలు తను తట్టుకోలేకపోయాడు. అదేవిధంగా తన తల్లి చావు కారణం కూడా ఆయనే అని తెలిసి ఇంకా ఎక్కువగా బాధపడ్డాడు. ఇప్పటికిప్పుడు ఆయన చంపేయాలన్నంత కోపం ఉన్నా సరే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారని చెప్పాడు సెక్రటరీ. ఒక్కసారిగా శ్రేష్ఠ మైండ్ బ్లాంక్ అయింది. ఇంత కథ ఉందా అనిపించింది. ఆలోచిస్తుంటే అంతా చాలా తికమకగా ఉంది. ఆస్తి కోసం ఇంతలా చేస్తారా అనిపించింది. అలాగే ఎక్కడో తనకి ఏదో మిస్ అయినట్టు కూడా అనిపిస్తోంది. వెంటనే ఇదేంటో పూర్తిగా లేదు, ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. అంటే మామయ్య గారు బెడ్ పై నుంచి లేవకపోవడానికి కారణం ఎవరో ఆయనకి తప్పుగా మెడిసిన్ ఇస్తున్నారని రెస్పా చెప్పింది. అంటే అది కూడా వాళ్ళ బాబాయ్ పనేనా అని అంది శ్రేష్ఠ. అయ్యుండొచ్చు మేడం, కానీ ఇప్పటికీ క్లారిటీగా అయితే తెలియదని అన్నాడు సెక్రటరీ. మొత్తం విన్న శ్రేష్ఠ వెంటనే నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళండి, నా తల బద్దలవుతోందని చెప్పింది. ఓకే మేడం అని అంటూ సెక్రటరీ కార్ని ఇంటివైపు తిప్పాడు. అయితే ఆఫీస్కి వెళ్ళిన గౌతమ్ తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి బ్లాక్అవుట్ ఫిట్తో అలాగే క్యాప్ మాస్క్ వేసుకున్న ఒక అతను అతని దగ్గరికి వచ్చాడు. అతను వచ్చిన వెంటనే డోర్స్ క్లోజ్ చేసిన గౌతమ్ విషయం ఏంటో చెప్పండి అన్నాడు. అయితే మీరు చెప్పిన విధంగా నేను ఈ సరియు గురించి కనుక్కున్నాను సార్. ఆమె తన ఫ్యామిలీతో రీసెంట్గా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే మీ నాన్నమ్మ గారిని కలిశారు. మీ ఇంట్లోనే కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేశారు. ఒక కంపెనీతో టైఅప్ అయి ఆ కంపెనీ ద్వారా మీ కంపెనీలో అడుగుపెట్టారు. తర్వాత మీ గార్డ్స్లో ఒక అతన్ని కొనేశారు. అతనితో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారని ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అయితే దీని వెనుక ఉన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు సార్. నేను ఆలోచించిన దాని ప్రకారం ఆవిడ మీకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు. ఇవన్నీ కాక ఒక 2-3 సార్లు మీ తమ్ముడు అర్జున్ గారిని కూడా ఆవిడ కలిసి మాట్లాడారు, కాల్ చేశారు కూడా. బహుశా మీరు ఆవిడతో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయం గురించి అయ్యుండొచ్చు అని అతను అన్నీ కూడా వివరంగా చెప్పాడు. అయితే గౌతమ్ ఆలోచనలో పడ్డాడు. తనని నాన్నమ్మ ఇంటికి తీసుకొని వచ్చిందా అంటే నా గురించి పెళ్లి కూతుర్ని తెలిసాక వెతికాను అని అన్నది తనేనా? అయితే నేనెందుకు తనని పట్టించుకోలేదు? ఇంట్లో ఉన్నప్పుడు నేనెందుకు తనని చూడలేదు? అసలు నా గార్డ్స్లో ఒకరిని కొని నాకు దగ్గర అవ్వాల్సినంత అవసరం తనకే ఉందని ఆలోచిస్తూనే సరే ఇంతకీ మా బాబాయ్ ఆచూకి తెలిసిందని అడిగాడు. లేదు సార్, ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినట్లుగా ఫ్లైట్ టికెట్స్ కొన్నారంతే. బ్యాంకాక్ వెళ్ళినట్లు ఎవిడెన్స్ లేదు. అలాగే ఇక్కడ ఉన్నట్లు కూడా ఎవిడెన్స్ లేదు. ఆయన గురించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియదని అన్నాడు అతను. ఓకే, మిగిలిన విషయాలు కూడా మీరు కనుక్కుంటూ ఉండండి. అలాగే నేను మీకు చెప్పిన హెల్త్ చెకప్స్ కూడా ఎవరికీ తెలియకుండా చేయించి రిపోర్ట్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నాడు. ఓకే సార్, నేను వెళ్ళి వస్తానంటూ వెంటనే అతను అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే ఆ క్యాబిన్ నుండి అతను అలా వెళ్ళడం బయట నుండి చూసిన అర్జున్ అలా తన అన్నయ్య దగ్గరకు వచ్చాడు. ఏం జరుగుతుందన్నయ్య, ఎవరతను అని అడిగాడు అర్జున్. ఎందుకలా డ్రెస్ చేసుకున్నాడు, ఏదో సీక్రెట్గా మిమ్మల్ని కలిసి వెళ్తున్నట్లుగా ఉన్నాడు అని అడిగాడు తనకున్న అనుమానాన్ని. ఎవరూ లేరు, నీకు తెలియాల్సిన టైం వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ ఇంకా ఇంటికి వెళ్దామా అని అడిగాడు గౌతమ్. సరే వెళ్దామంటే ఇద్దరు కూడా ఒకే కారులో ఇంటికి బయలుదేరారు. అయితే గౌతమ్ సైలెంట్గా ఉన్నాడు. అర్జున్కి అలా ఉండడం అస్సలు నచ్చలేదు. వెంటనే డ్రైవ్ చేస్తున్న గౌతమ్ వైపు తిరిగి నాకేంటో ఈ మధ్య ఏది నచ్చట్లేదు అన్నయ్య అని అన్నాడు. దేని గురించిరా అని అన్నాడు గౌతమ్. ఇంతకు ముందులా నువ్వు నాతో మాట్లాడడం లేదు, ఇంతకు ముందులా నువ్వు నాతో క్లోజ్గా ఉండడం లేదు, నాకు ఏదోలా ఉంటుందన్నయ్య అని అన్నాడు అర్జున్. రోజులన్నీ ఒకేలా ఉండవు కదరా, మారుతూ ఉంటాయి. అలాగే నీకు వయసు పెరిగే కొద్దీ మన మధ్య ఉన్న బాండింగ్ కూడా మారుతూనే ఉంటుంది అని ఏదో ఆలోచిస్తున్నట్టు చెప్పాడు గౌతమ్. లేదు, అలా మారకూడదు. మనకి ఎంత వయసు వచ్చినా సరే మన మధ్య బంధం మాత్రం అస్సలు మారకూడదు. నేను దానిని తట్టుకోలేను. చిన్న వయసులోనే అమ్మ చనిపోతే నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో నాకు బాగా తెలుసు. నీకు ఉన్న చిన్న చిన్న హ్యాపీనెస్లను కూడా నా కోసం వదిలేసి నన్ను ఒక నాన్నలా చూసుకున్నావు. అలాంటిది నువ్వు కాలంతో పాటు విషయాలు మారుతాయని చెప్తే అస్సలు యాక్సెప్ట్ చేయనని అన్నాడు అర్జున్.
నమ్మక తప్పదు అర్జున్. నువ్వు నన్ను, నా కుటుంబాన్ని వదిలి నాకు శ్రేష్ఠకి మధ్య గొడవ జరగడం వల్ల మేము విడిపోతే అప్పుడు తనని తీసుకొని అమెరికా వెళ్ళిపోదామని అనుకున్నావు కదా. అప్పుడైనా సరే మన బంధం విడిపోవాల్సిందే కదా అని అన్నాడు గౌతమ్. అతను అన్న మాటలకు ఒక్క క్షణం అర్జున్ కలలో నీళ్లు తిరిగాయి. అలాగే ఈ విషయం అంతా తన అన్నయ్యకు తెలుసు అన్న సంగతి కూడా తనకి అర్థమైన వెంటనే తన హార్ట్ బీట్ పెరిగిపోయింది. అసలు ఆ పరిస్థితుల్లో తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అసలు అంతగా ప్రేమించే తన అన్నను తను మోసం చేసి ఆయన మనసుని కష్టపెట్టి తన భార్యను తీసుకుని వెళ్ళిపోవాలి అనుకోవడం ఎంత తప్పుడు పనో తనకు అప్పుడు అర్థమైంది. ఏం చేయలేని పరిస్థితి, కళ్ళ వెంట కన్నీరు దారలే కారుతున్నాయి. నన్ను క్షమించన్నయ్య అని తలదించుకుని ఎంతో బాధగా అన్నాడు. తన తమ్ముడు ఏడవడం చూడలేని గౌతమ్ వెంటనే కారు పక్కన ఆపి తన సీట్ బెల్ట్ తీసి ఎదురుగా ఉన్న తన తమ్ముడి కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకురా ఇప్పుడు ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా? వెంటనే అర్జున్ తన అన్నయ్యని కౌగిలించుకొని, ఒక మా అమ్మాయి ప్రేమ కోసం ఇన్నేళ్ళుగా కష్టపడి నన్ను పెంచిన అన్నయ్యనే వదులుకోవాలనుకున్నాను, నన్ను క్షమించకూడదంటూ ఏడుస్తూనే ఉన్నాడు అర్జున్. చిన్నపిల్లల ఏడవక అర్జున్, అంతా అయిపోయింది కదా, నీ మనసు మారింది, అది నాకు బాగా తెలుసు, ఇంకా దాని గురించి వదిలే అని అన్నాడు గౌతమ్. అర్జున్ గౌతమ్ వైపు అలాగే చూస్తూ అయోమయంగా, అసలు ఎలా అన్నయ్య, నా విషయంలో నువ్వు ఇంత మంచివాడుగా ఉన్నావు, ఈ విషయం అంతా వేరే ఎవరికైనా తెలిస్తే ఇప్పటి వరకు నిన్ను ఇలా ఉండనిచ్చే వాళ్ళే కాదు, కానీ ఖచ్చితంగా కొట్టి నాకు బుద్ధి చెప్పేవాళ్ళు, కానీ నువ్వు ఎందుకన్నయ్యా అని అంటూ ఉంటాడు. నువ్వు తనని ఇష్టపడినా కూడా తను నిన్ను అసలు ఇష్టపడదని నాకు బాగా తెలుసు. అంతేకాక మీరిద్దరు కాలేజీలో నుండే మంచి ఫ్రెండ్స్ అని కూడా తెలుసు. నీ మనసులో ఉన్న మాట తనకి చెప్పావు, తను ఒప్పుకోలేదు. బలవంతం చేయాలనుకున్నా సరే తను ఒప్పుకోదు. నాకు ఆ విషయం బాగా తెలుసు. తనపై ఎంత నమ్మకం ఉంటే నీతో కారులో పంపించినా సరే తన లిమిట్స్ తను క్రాస్ చేయదు, నిన్ను క్రాస్ చేయనివ్వదు. అది తనపైన నాకున్న నమ్మకం. ఇంకా నీ విషయానికి వస్తే నా తమ్ముడు మరీ అంత చెడ్డవాడు కాదు. తన ప్రేమ కోసం పోరాడాలి అనుకున్నాడు, అది జరగదు అని తనకు అర్థమైన రోజు ఖచ్చితంగా దాని నుంచి విడిగా వచ్చేస్తాడు, దాన్నే పట్టుకుని కూర్చోడు. ఆ విషయం నాకు బాగా తెలుసని అన్నాడు గౌతమ్. అసలు తన అన్నయ్య మాటలకు అర్జున్ దగ్గర తిరిగి మాటలు లేవు. శ్రేష్ఠ నా బెస్ట్ ఫ్రెండ్, తనని నేను ప్రేమించాను, కానీ తను నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. నాకు తెలిసి తన జీవితంలో మొదటి ప్రేమ నువ్వే. మొదట్లో నువ్వు తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు చాలా కోపం వచ్చింది. తర్వాత తనని సంవత్సరం తర్వాత వదిలేస్తావని తెలిసే ఆ తర్వాత తనను తీసుకుని అమెరికాకు వెళ్ళిపోదామని అనుకున్నాను. మొదట్లో తనని పెళ్లి చేసుకున్నందుకు నేను యాక్సెప్ట్ చేశాను, కానీ సంవత్సరం తర్వాత వదిలేయడం అన్న మాట విన్నా నేను ఆ తర్వాత నీపై ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చి అప్పుడు నేను నా మనసులో నింపుకున్నాను. దానివల్లే తనను తీసుకుని వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నానని అన్నాడు అర్జున్. వెంటనే గౌతమ్, చూడు అర్జున్, ఈ విషయం అంతా గతం, దాన్ని ఇంకా అక్కడ వదిలేస్తున్నాను, నువ్వు కూడా వదిలే. తిరిగి ఈ విషయం కానీ లేదా ఈ టాపిక్ కానీ మన జీవితంలోకి రాకూడదు, అర్థమైందని అన్నాడు. ఖచ్చితంగా అన్నయ్య, నీకు మాటిస్తున్నా, తను నా ఫ్రెండ్, ఎప్పటికీ తను నాకు ఒక మంచి స్నేహితురాల్లాగానే ఉంటుంది అంటూ బదులిచ్చాడు అర్జున్. అలా వారిద్దరూ ఆ విషయాన్ని క్లియర్ చేసుకొని ఇంటికి బయలుదేరారు. ఇంకోవైపు శ్రేష్ఠ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన సెక్రటరీ తిరిగి ఆఫీస్కి బయలుదేరాడు. ఈ లోపుగా వాళ్ళకి ఎదురు వచ్చారు. ఇంటి దగ్గర నుండి కార్ రిటర్న్ చేసుకొని వెంటనే వాళ్ళకి ఎదురు వచ్చిన గౌతమ్ కార్ చూసి కార్ని స్టార్ట్ చేశాడు సెక్రటరీ. వెంటనే గౌతమ్ కూడా కార్ని ఆపి, నువ్వు లోపలికి వెళ్ళి నేను తనతో మాట్లాడేసి వస్తాను అని అన్నాడు. వెంటనే అర్జున్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడే కారు నుండి దిగిన గౌతమ్ సెక్రటరీ దగ్గరికి వచ్చి, ఏం జరిగింది, తను తన అన్నయ్య దగ్గరికి వెళ్ళింది కదా, అక్కడ ఏమైనా అయ్యిందా, తనని ఎవరైనా ఏమైనా బాధ పెట్టారా అని అడిగాడు గౌతమ్. నాకు తెలిసి మేడంకి చాలా విషయాలు తెలుస్తాయి సార్, మీరు తనతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆమె మూడు అస్సలు బాగాలేదు, చాలా షాకింగ్లో ఉన్నారు అన్నాడు సెక్రటరీ. సరే, అదంతా నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి తను కూడా పని వాళ్ళకి కార్ పార్కింగ్ చేయమని చెప్పి వెంటనే ఇంట్లోకి బయలుదేరాడు. ఇంకోవైపు వేగంగా లోపలికి వెళ్తూ శ్రేష్ఠ తనకి తలంతా కూడా నొప్పిగా అనిపిస్తూ ఉంటే ఇప్పుడు ఒక మంచి కాఫీ తాగకపోతే తన మైండ్ బ్లాస్ట్ అయ్యేలా ఉంది. వెంటనే లోపలికి వెళ్తూ పని వాళ్ళకి కాఫీ తీసుకురమ్మని చెప్దామనుకుంది. కానీ హాల్లోనే గాయత్రి కూడా కనిపించడంతో ఏమీ మాట్లాడకుండా పెడుతూనే ఉంటుంది తనేటి. అయితే ఆలోగా అక్కడికి రెస్పా కనిపించి, మీకేమైనా కావాలా మేడం అని అడుగుతుంది. అమ్మయ్య అని మనసులో అనుకున్న శ్రేష్ఠ వెంటనే నాకు ఒక కప్ కాఫీ కావాలి, తీసుకొని రా నా రూమ్కి అని చెప్పి వెళ్ళిపోయింది. వెంటనే రెస్పా వంటగదిలోకి వెళ్ళిపోయింది. గాయత్రి శ్రేష్ఠ వైపు చూసి, ఏమైంది దీనికి ఇలా ఉంది అని తన మనసులో అనుకొని ఆమె
పని ఆమె చేసుకుంటూ ఉంది. అయితే కాఫీ తీసుకుని రెస్పా అంతే వేగంగా శ్రేష్ఠ వెనకే తన గదికి వెళ్ళిపోయింది. ఇంకోవైపు ఇంటి ఆవరణలోకి వచ్చిన అర్జున్ మనసంతా ఏదోలా ఉంది. తన అన్నయ్యకి అయితే శ్రేష్ఠ గురించి అలా చెప్పేశాడు. కానీ తన మనసంతా కూడా శ్రేష్ఠ వదులుకున్నందుకు చాలా బాధగానే ఉంది. కానీ తప్పదు, ఎప్పటికైనా ఇలాగే జరగాలి. తనని నేను ప్రేమించా, కానీ తను నన్ను ప్రేమించలేదు కదా అని తన మనసుకు తాను సర్ది చెప్పుకుంటూ అలా తన బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు. తలనొప్పిగా ఉందని తన గదికి వెళ్ళిన శ్రేష్ఠకి కాఫీ తీసుకొచ్చిన రెస్పా ఏమైంది అక్క, ఎందుకు అలా ఉన్నావని అడిగింది. ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదురా. అసలు అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది, షాకింగ్గా కూడా ఉంది. నా వెనుక ఇప్పటి వరకు జరిగిన తలుచుకుంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదని అంది. ముందైతే చెప్పు, ఆ తర్వాత సంగతి తర్వాత అని అంటూ ఉంది రెస్పా. అలా తను మొదటి నుంచి జరిగిన ప్రతి విషయం కూడా ఆమెకు చెప్పడం స్టార్ట్ చేసింది. అయితే గౌతమ్ కూడా లోపలికి వస్తూ ఉండగా గాయత్రి కూర్చున్న సోఫా నుంచి పైకి లేస్తూ, ఏంట్రా ఈ మధ్య అసలు ఇంట్లో నువ్వు టైమే స్పెండ్ చేయట్లేదు, ఎప్పుడు చూడు వర్క్ అని అంటూ తిరుగుతూ ఉన్నావు. ఒక 2 days అయినా సరే నువ్వు లీవ్ తీసుకోవచ్చు కదా, అందరితో పాటు హాలిడేస్ని ఎంజాయ్ చేయి అని అంది. ఇప్పుడు చాలా పనులున్నాయి, నాకు హాలిడేస్ తీసుకోవడం కుదరదు, ఎంజాయ్ చేసే టైం కూడా చాలానే ఉందిలే, ఇప్పుడు ఏమంతా వయసు అయిపోయిందని నాకు అని అన్నాడు గౌతమ్. ఎప్పుడూ లేంది వీడేంటి ఇలా వేరుగా మాట్లాడుతూ ఉన్నాడు అని తన మనసులో అనుకుని, సరే నేను నీతో మాట్లాడాలి, అలా వచ్చి కూర్చో అని అంది. గౌతమ్ వెళ్ళి ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఏంటి బామ్మని అడిగాడు. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, మీ తాతయ్య బ్రతుకున్నప్పుడు ఎలాగో నా మాట వినలేదు, నువ్వైనా నా మాట విని ఇప్పటికైనా మీ అత్తని ఇంటికి రానిస్తావని అంది. గౌతమ్ మౌనంగా ఉండిపోయాడు. ఏంట్రా చెప్పు, నువ్వు కూడా మీ తాతలానే బంతంగా ఉంటావా? అదేదో తెలిసి తెలియని వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుంది, అది జరిగిపోయి కూడా 25 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ దాన్ని క్షమించకుండా ఇంటికి దూరంగా పెంచితే తన కుటుంబం ఎంతగా బాధపడుతుందో నువ్వే ఆలోచించు, ఇప్పటికైనా నీ అతన్ని మీ ఇంటికి రానివ్వండి అని అంది. 2 నిమిషాలు ఆలోచించిన గౌతమ్, సరే మీ ఇష్టం, ఎన్నాళ్ళని పంతంతో ఉంటాం, రమ్మని చెప్పండి అని అన్నాడు. అయితే ఇంకోవైపు మాట్లాడుకుంటూ ఉన్న శ్రేష్ఠ రెస్పా చాలా ఎమోషనల్ అయ్యారు. మొదటి నుంచి తన గురించి చెప్తూ ఉంటే తన అక్క కళల్లో కన్నీళ్లు చూసి రెస్పా కళల్లో కూడా కన్నీళ్ళు ఆగలేదు. అయితే వాళ్ళిద్దరలా మాట్లాడుకోవడం ఇంకా పూర్తి కాలేదు. రెస్పా కూడా శ్రేష్ఠకి ఏదో విషయం గురించి చెప్పాలని అనుకుంటోంది. అయితే ఈ లోపుగా గాయత్రితో మాట్లాడడం పూర్తయిన గౌతమ్ ఆ గది దగ్గరికి వచ్చేశారు. ఎవరో వస్తున్న అలికిడి వినిపించడంతో వెంటనే శ్రేష్ఠ పక్కన కూర్చొని ఉన్న రెస్పా వెంటనే లేచి, ఓకే మేడం, నేను ఇంకా వెళ్తాను అని కొంచెం పెద్దగానే అంది. అప్పటికి అక్కడికి వచ్చిన గౌతమ్, ఇకపై నువ్వు మీ అక్కని మేడం అని పిలవాల్సిన అవసరం లేదు, నీకు ఇష్టం వచ్చినట్లు అక్క అని పిలు, అలాగే అందరి ముందు భయపడుతూ తనను కలవాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఏదైనా అంటే నాకు వచ్చి చెప్పు అని చాలా ప్రేమగా అన్నాడు. ఒక్కసారిగా శ్రేష్ఠకి రెస్పాకి మైండ్ బ్లాక్ అయింది. ఇదేంటి ఇలా అనేశాడు, అంటే మేమిద్దరం అక్కా చెల్లెలమని ఆయనకి ముందే తెలుసా అని ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం ప్రారంభించారు. ఏం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని శ్రేష్ఠ అసలు అనాలని అనుకుంది. కానీ నిజం తెలిసిందేమో అని మౌనంగా ఉంది. అయితే ఇంకోవైపు నుండి రెస్పా ఓకే సార్ అని నోట వెంట మాట వచ్చి రానట్లుగా ఉంది. మళ్ళీ గౌతమ్ నవ్వుతూ, సార్ ఏంటి సార్, నీకు తను అక్కయినప్పుడు నేను నీకేమవుతాను అని అన్నాడు. ఒకవైపు సంతోషం, మరొక వైపు భయం కలిపి వచ్చిన ఫీలింగ్ తోనే బావవుతారు అని అంది రెస్పా. మరి సార్ అని అంటావేంటి అని అన్నాడు గౌతమ్. సరే బావగారు అని నవ్వుతూ బయటకు వెళ్తూ లోపలే ఎంతగా తను నవ్వుకుంటూ ఉందంటే అది మాటల్లో చెప్పలేనంత. ఇంకా శ్రేష్ఠ షాక్ లోనే ఉండిపోయింది. మొదటగా వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు అని అతను తెలుసుకోవడం ఒక షాక్ అయితే, ఇంకొకటి గౌతమ్ రెస్పాతో అంత మంచిగా మాట్లాడడం. అయితే గౌతమ్ శ్రేష్ఠ వైపే చూస్తూ అలాగే తన దగ్గరకు వచ్చాడు. అప్పటికే రెస్పా బయటకు వెళ్ళి లాక్ వేసేసింది ఆ గదికి. తనని తన చేతిలోకి తీసుకుని హత్తుకుంటూ ఏంటలా చూస్తున్నావని రొమాంటిక్ గా అన్నాడు. నోట మాటరాని శ్రేష్ఠ, మీకు ముందే తెలిస్తే ఎందుకు నన్ను అడగలేదు అని చిన్నగా అంది, దగ్గరగా తీసుకుంటూ. ముందే అడిగితే ఏం చేసేదానివి అంటూ అన్నాడు గౌతమ్. శ్రేష్ఠ తడబడుతూ ఏం చేసేదాన్ని కాదు అని అంటూ చెప్పింది. మరి ఎందుకు ఫస్ట్ చెప్పాలని హస్కీ వాయిస్ తో అంటూ తనకి దగ్గరగా వచ్చేశాడు. శ్రేష్ఠ గౌతమ్ ని వెనక్కి నెడుతూ, ఆగండి, ఎందుకలా మీదకొస్తున్నారు అని అంది. వెంటనే గౌతమ్, ఇది నాది అంటూ ఆమె వైపు చూపిస్తూ, నాకెప్పుడు కావాలన్నా దగ్గరగానే వస్తాను, నీకేంటంటూ తన పెదవుల దగ్గరగా వెళ్ళి తన ఊపిరి ఆమె పెదవులకు తగిలేలా ఉంది అని అన్నాడు. శ్రేష్ఠ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. తనే ముందు గౌతమ్ పెదవులకు తన పెదవులను అందించింది. వెంటనే గౌతమ్ తన పెదవులు తెరిచి ఆమె పెదవుల్ని ముడివేసి గాఢంగా కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. తన మనసులో తిరుగుతున్న ఆలోచనలు, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు,
శ్రేష్ఠ మనసులో అస్సలు లేవు. కేవలం ఇప్పుడు తను గౌతమ్ ముద్దుని ఆస్వాదిస్తుంది అంతే. అయితే ఆ కౌగిలిని ఒకరు ఇంకాస్త గట్టిగా ముడివేసుకోవడం ప్రారంభించుకున్నారు. ఆ ముద్దుని వీడకుండానే శ్రేష్ఠ వేసుకున్న పోనీటైల్ తీసి తన హెయిర్ ఫ్రీగా వదిలేశాడు గౌతమ్. అలాగే శ్రేష్ఠ కూడా గౌతమ్ వేసుకున్న కోట్ తీసి అలా పక్కన వేసింది. అలా వారిద్దరూ కొన్ని క్షణాలు ఫ్రీ అయి ప్రశాంతంగా ఒకరిని మర్చి ఒకరు గాఢంగా కిస్ చేసుకున్న తర్వాత అలా కళ్ళు తెరిచి ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకొని నవ్వుకుంటూ ఉన్నారు. ఆమె ఫేస్ పై పడుతున్న ముంగురులు వెనక్కట్టు అప్పటి వరకు అతని పెదవుల మధ్య నలిగిన ఆమె పెదవిని అలా సవరిస్తూ ఇప్పుడు ఓకేనా అని అన్నాడు గౌతమ్. శ్రేష్ఠ అక్కడ నవ్వుతూ ఓకే అన్నట్లు తలూపి సిగ్గుపడుతూ వెనక్కి తిరిగింది. వెంటనే గౌతమ్ వెనక నుంచి శ్రేష్ఠ నడుముపై చేతులు వేసి వెనక నుంచి ఆమెను హగ్ చేసుకుని ఆమె మెడపై ముద్దు పెట్టి మన లైఫ్లో జరిగేవి జరిగిపోతూ ఉంటాయి, వాటిని మన రూమ్ బయటని మనము వదిలేయాలి, లోపలికి వస్తే నువ్వు నేను మాత్రమే ఉండాలి అని అంటూ ఇది మన పర్సనల్ ప్రపంచం, దాంట్లోకి బయట నుండి ఆలోచనలు కానీ ప్రాబ్లమ్స్ కానీ టెన్షన్స్ కానీ ఇంకా వేరే ఏ ఇతర కూడా ఏవి కూడా రాకూడదు, అర్థమైందా అని అన్నాడు గౌతమ్. శ్రేష్ఠ గౌతమ్ చేతులు అలాగే పట్టుకొని నేను మీకు ఒకటి చెప్పాలని అంది. ఏంటో చెప్పు అని మరొకసారి ఆమె మెడపై ముద్దు పెడుతూ అడిగాడు. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల అవ్వట్లేదు అని అంది శ్రేష్ఠ. ఒక్కసారిగా గౌతమ్కి రెక్కలు వచ్చినట్లుగా అనిపించింది. గౌతమ్ శ్రేష్ఠని తన వైపుకు వేగంగా తిప్పుకొని దేని గురించి మాట్లాడుతున్నావు అని అన్నాడు ఆశగా. వెంటనే శ్రేష్ఠ తన నవ్వుని మనసులో ఆపుకుంటూ మన పెళ్లి విషయం అందరికీ తెలియాలి, ఇంకెవరి గురించి వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు, మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి, ఎవరి గురించో ఆలోచించడం దేనికి, ప్రతి ఒక్కటి మీ చేతుల్లోనే కదా ఉండేది, మీరేం చేయాలని ఖచ్చితంగా అనుకుంటారో అది జరుగుతుందని అంది. శ్రేష్ఠ అన్నది కూడా నిజమైనప్పటికీ ఇప్పుడు తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో శ్రేష్ఠకి నచ్చచెప్తూ ఖచ్చితంగా చేస్తాను, అంతా సరిచేస్తాను, ఇంకొంచెం టైం ఇస్తే చాలు అని అంతా అయిపోతుంది, అప్పటి వరకు వెయిట్ చేయి చాలు. అయినా ఎవరి గురించి నువ్వు భయపడుతున్నావని అన్నాడు గౌతమ్. ఆఫీస్లో అందరూ మన గురించి ఏదో అనుకుంటున్నారంట అని అంది శ్రేష్ఠ. మన గురించి అనుకుంటే మంచిదే కదా, మన మధ్య ఏమీ లేదా ఏంటి అని అన్నాడు గౌతమ్. అలా కాదు, మీ గురించి నా గురించి అంటే నేనేమీ ఫీల్ అవ్వను, కానీ అర్జున్ గురించి నా గురించి అనుకుంటున్నారంట, ఆ విషయమే నాకు మనసులో చాలా చిరాకుని తెప్పిస్తుంది అని అంది గౌతమ్ని చూస్తూ శ్రేష్ఠ. ఒక్క నిమిషం ఆలోచించిన తనకి ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తోంది. అయితే అర్జున్ మాట బయటకు వచ్చిన వెంటనే శ్రేష్ఠకి అర్జున్ తన ఫ్రెండ్ అన్న విషయం కూడా చెప్పేయాలనిపించింది. గౌతమ్ ఆలోచిస్తూ ఉండగానే నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనంది. ఏంటని గౌతమ్ అడగగా అర్జున్ కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం కాదు, కాలేజ్లోనే తను నాకు బెస్ట్ ఫ్రెండ్. అయితే మొదట్లో మీరు నన్ను కిడ్నాప్ చేశారు, మీ దగ్గర నుంచి కాపాడమని అతన్ని హెల్ప్ అడిగాను, తీరా చూస్తే అతను మీ తమ్ముడు, అందుకే మీకు ఈ విషయం చెప్పలేకపోయానంది శ్రేష్ఠ. అవునా, అయితే దీనికి నీకు పనిష్మెంట్ ఉంటుందని నార్మల్గా అన్నాడు గౌతమ్. శ్రేష్ఠకి ఏమీ అసలు అర్థం కాలేదు. ఎప్పటి నుండో ఈ విషయం ఈయనకు తెలిస్తే ఎంతో కోపాడతారనుకున్నాను, కానీ ఇప్పుడేంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నారు, అది కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటూ కామెడీగా మాట్లాడుతున్నారు ఏంటి అని అలాగే ఆలోచిస్తూ అతని వైపే చూస్తూ అలాగే ఉంది. అయితే తన ఆశ్చర్యాన్ని శ్రేష్ఠ పైకి కనపడనివ్వకుండా గమనిస్తూ ఉన్న గౌతమ్, ఇంకా నీ మనసుకి నీ మైండ్కి బ్రేక్ ఇవ్వు, ఎక్కువగా ఆలోచించకు, నాకు ఈ విషయం ముందే తెలుసు అని అన్నాడు గౌతమ్. ఇది ఇంకొక షాక్ మళ్ళీ శ్రేష్ఠకి. ముందే తెలుసా, ఎలా తెలుసు అంటే ఇప్పటి వరకు తెలిసి కూడా ఇలా తెలియనట్టే ఉన్నారా నాతో అని ఆశ్చర్యంగా అడిగింది శ్రేష్ఠ. తెలిస్తే ఏమైంది, నా పిల్లాన్ గురించి నాకు తెలియదా, నేనెందుకు వేరేగా ఉండాలి అని అంటూ గౌతమ్ అన్నాడు. అతని మాటలకి ఆనందంతో గర్వపడాలో లేక తెలిసినా కూడా ఇన్నాళ్ళు తనని టెన్షన్ పెట్టినందుకు కోపడాలో తెలియక అతని వైపు అలాగే చూస్తోంది. అంతే చూస్తున్న శ్రేష్ఠని దగ్గరగా తీసుకుని హక్ చేసుకుంటూ, ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నానంటే తన డీటెయిల్స్ ఏవి తెలుసుకోకుండా ఉంటానా చెప్పు, నీకు ఎంతమంది చెల్లెళ్ళు, ఎంతమంది ఫ్రెండ్స్, నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావు, ఇలా ప్రతి ఒక్కటి నేను ముందే తెలుసుకున్నాను అని అతను చెప్తూ ఉంటే శ్రేష్ఠ మైండ్ బ్లాక్ అయింది. అంటే ఇప్పటి వరకు నీకు ఏమీ తెలియదనుకొని నీ ముందు నేను కార్టూన్లో వచ్చే బొమ్మలా కనిపించే ఉంటాను కదా అని అంది ఏడుపు మొహం పెట్టి. వెంటనే గౌతమ్ శ్రేష్ఠని దగ్గర తీసుకుని అయితే ఏమైంది, అలా నిన్ను చూడడం నాకు చాలా నచ్చింది బంగారం అని అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. బాగుంటుంది, ఎంతగా భయపడ్డానో నాకు మాత్రమే తెలుసు, అలా ఎలా చేయగలవు నువ్వు అసలు అంటూ అలిగినట్టుగా ఫేస్ పెట్టింది. సరే అదంతా వద్దు, దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఇప్పుడు మన విషయం ఏంటో చెప్పు అని అంటూ గౌతమ్
శ్రేష్ఠ 2 చేతుల్ని పట్టుకొని అలా బెడ్ మీద దగ్గరికి వెళ్తూ ఆమెని ఎత్తుకొని బెడ్ మీద విసిరేశాడు. శ్రేష్ఠ బెడ్ పై ఉండి అతని వైపు తిరిగి అలాగే చూస్తూ ఉంది. వెనక్కి జరుగుతూ ఏంటిది, ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా అందరూ ఒప్పుకున్న తర్వాతే ఇదంతా అని అంటూ మళ్ళీ ఇదేంటి అని వెనక్కి జరుగుతూ ఉంది. గౌతమ్ కూడా బెడ్ ఎక్కి తన బట్టలు ఒక్కొక్కటి రిమూవ్ చేస్తూ తన వైపు చాలా ఇంటెన్స్డ్ గా చూస్తూ, చెప్పావు కానీ నాకు నిన్ను ఇలా చూస్తుంటే అస్సలు ఆగాలని లేదు. ఈ నైట్ ఎలా అయినా ఇది అయిపోవాల్సిందే అంటూ అలాగే తన మీదకి వెళ్ళిపోయాడు. వెంటనే శ్రేష్ఠ గౌతమ్ తప్పించుకొని పక్కకు వెళ్లి ఏంటిది ఇలా చేస్తున్నారు, అయినా నేను దీనికి సిద్ధంగా లేను, నాకు చాలా భయంగా ఉంది అంటూ అంది. వెంటనే గౌతమ్ శ్రేష్ఠ చేయి పట్టుకొని తన కిందకి లాగి తన చేతులు బెడ్కి అదిమి పెట్టి పట్టుకొని తన పైన ఉండి ఆమె కళ్ళల్లోకి అలాగే చూస్తూ, ఇప్పుడు సిద్ధపడు, అయినా సిద్ధంగా లేకుండా చేస్తేనే కిక్కుంటుంది, చాలా బాగుంటుంది, ఇలా అవుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగితే అందులో ఉన్న మజా ఏంటి నీకు అప్పుడు అర్థమవుతుంది అని అంటూ అలా తన దగ్గరగా వెళ్ళాడు. బాగుంటుంది కానీ అని శ్రేష్ఠ అనే లోపే గౌతమ్ తన పెదవులపై ముద్దు పెట్టేశాడు. గౌతమ్ని తను ఎక్కువసేపు ఆపలేదు, ఎందుకంటే అతనంటే తనకు కూడా అంత ఇష్టం కాబట్టి. ఒక్కో సమయంలో అతనికి కావాలి అని అనిపించకపోయినా కూడా శ్రేష్ఠకి కావాలని చాలా సార్లు అనిపించింది. కానీ గౌతమ్ తనని నిజంగా ప్రేమించలేదు అన్న కారణంతో తనని దూరం పెట్టేసేది. అయితే ఇప్పుడు గౌతమ్ని ఆపాలా వద్దా అని ఆమె ఆలోచించకుండా ఉండలేకపోయింది. కథ ఇంకా ఉంది. మరి గౌతమ్ శ్రేష్ఠల జీవితంలో దాగి ఉన్న శత్రువులు ఎవరో తెలుసుకుంటారా? తెలుసుకొని వీరిద్దరూ ఒకటవుతారా? గౌతమ్కి అన్నీ తెలుసు, తెలియనట్టు ఎందుకున్నాడు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.